నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్బీ సుధా గారు ఉన్నారు, లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము. మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది. మరి ఈ అక్టోబర్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. నమస్కారం మేడం. నమస్కారం. మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారు అనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్ మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు అక్టోబర్ ధనుసు రాశి వారికి ఎలా వివరించండి. తప్పగా ధనుసు రాశి వాళ్ళకు కూడా ఏంటంటే లక్ అనేది ఫేవర్ చేస్తుంది. అలాగే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి మళ్ళాను, ఎందుకంటే 12th లార్డ్ మనకి 7th లో పడ్డాడు. సో కొంత దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి అధిపతి అంటే ఏంటి 4th హౌస్కి, అలాగే 1st హౌస్ అంటే ఈ ధనుసు రాశికి అధిపతి 6th హౌస్లో పడ్డాడు అనమాట. సో కొన్ని ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే మనం చూసామంటే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు సడన్ గా వస్తూ ఉంటారు, క్రాప్ అవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటాం కదా. అంటే మన పైకి వస్తుంటే మన కిందకి దిగజారడానికి మనకి లాగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ అంటే సన్నిహితులు అవడానికి కానీ లేకపోతే టచ్లోకి రావడానికి కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అంత మంచి సూచనలు కావన్నమాట అవి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి కుజుడేమో నీచపడుతున్నాడు కూడాను, అంటే 5th లార్డ్ నీచపడుతున్నాడు. సో ఈ నెలలో మిశ్రమ ఫలితాలే చెప్తున్నాము, ఎందుకంటే లక్ అనేది అంత ఫేవర్ చేయట్లేదు కనుక. సో స్తంభిస్తున్నాడు మార్స్ కూడాను. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళు బాగోగులు చూసుకుంటూ ఉండాలి, నిత్యం కనిపెట్టుకుంటూ ఉండడం మంచిదన్నమాట. అంటే వాళ్ళు అంత బాగా చేస్తారు, ఎస్పెషలీ ఎడ్యుకేషన్ రంగంలో చేస్తారు అని చెప్పలేము. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే పై చదువులకు వెళ్ళే వాళ్ళు ఎస్పెషలీ స్టూడెంట్స్ అనుకుందాము, స్టూడెంట్స్ పై చదువులకు వెళ్ళాలి లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. సో కొంచెం 1-2 సార్లు శ్రమ పడితే కానీ ఫలితం అనేది దక్కదన్నమాట. అలాగే ఈ రాశికి రెండో అధిపతి శని ఏమో 3వ ఇంట్లో పడ్డారు, ఆయన కూడా వక్రిచున్నారు. సో బిజినెస్ పీపుల్ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే అనుకున్న పనులు అవ్వవన్నమాట, అంత మంచి ఛాన్సెస్ కావు ఈ నెల అంతాను. సో అలాగే కానీ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తోబుట్టువులు చాలా బాగుంటుంది, వాళ్ళు సన్నిహితంగా అంటే ఇంతవరకు క్లోజ్గా లేరు, మనతో మాట్లాడలేదు, ఎడబాటు వచ్చిన వాళ్ళందరికీ మంచి తరుణం ఈ నెల బాగుంటుంది. అలాగే వీళ్ళు తప్పక రిలీజియస్ కార్యక్రమాల్లో పండగల్లో చేరడం అనేది అంటే కలుసుకోవడం అనేది కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి రిట్రోగ్రేడ్ కూడా అయ్యారు, అలాగే 5th హౌస్ని కూడా చూస్తున్నట్టు ఉంటుంది. సో కొంతవరకు లక్ ఉన్నప్పటికీను మనకి 5th లార్డ్ ఏమో నీచపడుతున్నాడు కనుక కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయాల్లో అప్పులు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం చూసాము అంటే ఏంటి వాళ్ళకి హెల్త్ విషయం చూసాము అంటే
హెల్త్ కొద్ది రోజులు బాగాలేదు అన్న వాళ్ళందరికీ కుదుట పడుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళకి ఏదైనా రోగాలు ఉన్నా కూడా బాగుంటుంది, మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఆ విషయంలో. సో హెల్త్ విషయం కుదుట పడుతుంది, మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న ఎస్పెషలీ పాలిటీషియన్స్కి మనం చెప్పుకునేది ఏంటంటే 11th లో పడుతున్నాడు కనుక తప్పక వీళ్ళకి మంచి పదవి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో లాభం అనేది ఈజీగా వాళ్ళకి వస్తుంది. ఎస్పెషలీ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. టు అ సర్టన్ ఎక్స్టెంట్ లక్ ఫేవర్ అవుతుంది ఎప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అన్నమాట. సో ఆ సూచనలు బాగున్నాయి కానీ మొత్తం అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పాం కనుక తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి. ఏ గురువు అయినా గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి దత్తాత్రేయ స్వామి ఉన్నారు, మనకి షిరిడి సాయిబాబా ఉన్నారు, లేకపోతే దక్షిణామూర్తి. మనం శక్తిని కూడా గురువు కిందే తీసుకుంటాము. సో శక్తి పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, చాలా మంచిది కూడాను. అలాగే ఏంటంటే ఒక గోవుకి థర్స్డే ఆహారం పెట్టడం చాలా మంచిది అనమాట. అంటే ఏదైనా సరే ఆహారం పెడితే మంచి, ఏ ఆహారం అయినా. అంటే మనం ఏంటంటే బెల్లం అని చెప్పట్లే, శనగపిండితో, ఎందుకంటే శక్తికి ఇష్టమైంది శనగపిండితో అంటాము. శనగపిండి బెల్లం అంటే స్వీట్ పెట్టడం అనేది మంచిదన్నమాట. అలాగే ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి కనుక నిత్యం శక్తి పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గోల్డ్ ఎక్కువ వాడితే చాలా బాగుంటుంది. అలాగే బ్లాక్ కూడా వాడితే మంచిదన్నమాట. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ అయ్యి వెనక చూస్తున్నారు కనుక ఇవి రెండు వాడితే చాలా బాగుంటుంది. మేడం, మరి ఈ రాశి వారికి పరిహారం అంటే ఒకసారి వివరించండి. తప్పక మనం ఏంటంటే జనరల్గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిదన్నమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ, దసరా వస్తుంది. అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి, మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజస్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.